సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిమ్డా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిమ్డా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిన్మా హతమయ్యారు. మావోయిస్టు పార్టీ భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిన్మా హతమయ్యాడు. హత్యతో పాటు ఆయన భార్య సహా 6 మారోలు మరణించారు. హిన్మా కోసం పలు రాష్ట్రాల్లో పోలీసులు కొంతకాలంగా వెతుకుతున్నారు. ప్రస్తుతం అతడు మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సెక్రటరీగా ఉన్నారు. పదిహేడేళ్ల వయసులోనే దళంలోకి వచ్చారు హిడ్మా. ఎన్కౌంటర్లో మృతి చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా తీవ్రంగా గాలిస్తున్నాయి. 1996 నుంచి 97 మధ్య 17 వయసులోనే దళంలోకి వెళ్లిన హిడ్మా స్వస్థలం దక్షిణ బస్తర్ జిల్లా పూవర్తి 7వ తరగతి వరకు చదివిన ఓ లెక్చరర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఆయుధాల తయారీ, రిపేర్లను ఎక్స్పర్ట్. దళంలో అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్టు వ్యూహకర్తగా మారాడు. హిడ్మాపై 45 లక్షల రివార్డు ఉంది. దళ సభ్యుడిగా 1996లో మావోయిస్టులో చేరిన హిడ్మా కీలక నేతగా ఎదిగాడు. పెద్దగా తుపాకీ పట్టని అతడు మావోల పక్కనే ఉండి సూచనలిస్తాడు. పోలీసులపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలనే వ్యూహాలను రచించి అమలు పరుస్తాడు. దేశంలో పోలీసులు, ప్రముఖ నేతలపై జరిగిన చాలా దాడులకు హిడ్మానే నాయకత్వం వహించాడు. దీంతో గతంలో కేంద్రం అతడిపై 45 లక్షల రివార్డును ప్రకటించింది. కాగా హిడ్మా మృతి మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ.
రైట్, ఇక హిడ్మా ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గంగోత్రి మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఉదయం 6 గంటల నుండి ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. భద్రతా అధికారులు పోలీసులకి మధ్య ఉదయం 6 గంటల నుండి కూడా ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో అయితే ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత అయినటువంటి హిడ్మాతో పాటు మరి కొంతమంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అయితే కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు అయితే భారీ విజయంగా సాధించినట్టు ప్రస్తుతం తెలుస్తుంది. హిడ్మాపై 1 కోటికి పైగా రివార్డ్ అయితే ఉంది. ఎందుకంటే గతంలో కూడా హిడ్మా చనిపోయాడని ఎన్కౌంటర్ చేశారని కూడా చెప్పినప్పటికి కూడా కాలేదు. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో హిడ్మా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్టు పక్కా సమాచారంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు అయితే ఆ పూర్తిగా అటవీ ప్రాంతంలో జల్లెడ పెట్టారు. ఉదయం తెల్లవారుజాము నుండి జల్లెడ పెట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు పక్కా సమాచారంతో సమావేశమయ్యారని తెలుస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీతో పాటు భద్రతా బలగాలు ఇటు పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా సంయుక్తంగా ఆపరేషన్ అయితే నిర్వహించారు. ఎన్కౌంటర్ లో హిడ్మాతో సహా మరి కొంతమంది ముఖ్య నేతలు అయితే మృతి చెందారని తెలుస్తుంది. టైగర్ జోన్ లో అయితే ప్రస్తుతం అయితే కుమ్మింగ్ కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రితో పాటు AK-47 ఇతర రైఫిళ్లు కూడా స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. హిడ్మా మృతితో అయితే కేంద్ర కమిటీ సభ్యుడి మృతితో అయితే మావోయిస్టు పార్టీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఇతనికి భార్య కూడా మృతి చెందినట్టు అయితే తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో మృతి చెందిన వాళ్ళు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. అల్లూరి సీతారాం జిల్లా మారేడుమిల్లు ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ప్రశ్న అయితే ఎదురుకాన్పులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామున అయితే ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు మనకు తెలిసింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో 6 ప్రస్తుతం మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు తెలిసింది. మృతి చెందిన వారిలో అగ్రనేత హిడ్మా ఉన్నట్టు తెలిసింది. అతనిపై ఇప్పటికే ₹1 కోటి రివార్డు ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు, గత 6 నెలల కాలం నుండి ముఖ్య నేతలు అయితే లొంగిపోవడం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు పక్కా సమాచారంతో ఎక్కడ ఉన్నారని కూడా ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులు అయితే సమాచారం ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా చూసుకోవచ్చు, హిడ్మా కూడా పలుసార్లు అజ్ఞాతంలో వెళ్ళినప్పటికీ ఎన్కౌంటర్ లో ఈ రోజు మృతి చెందడంతో 25 సంవత్సరాల నుండి అతను మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్నారు. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్టుని పార్టీని బలోపేతం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మొన్న గత వారం రోజుల క్రితం కూడా తన తల్లి వీడియో ద్వారా కూడా ఇట్లా లేఖ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. హిడ్మా లొంగిపోవాలని చెప్పి కూడా వాళ్ళ తల్లి కూడా ఈ మధ్య కాలంలో చెప్పిన పరిస్థితి అవుతుంది. మరోవైపు ముఖ్య నేతలు నంబాల మృతి చెందిన తర్వాత నుండి మరో వైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి. ఇప్పటికే సుమారు 500 మంది పైగా మావోయిస్టులు అయితే లొంగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హిడ్మా మృతితో అయితే మావోయిస్టులకి పార్టీకి తీరని లోటు అని చెప్పొచ్చు. హిడ్మా భార్యపై కూడా 50 లక్షల రివార్డు ఉంది. ఇటు హిడ్మాపై కూడా ₹1 కోటి రివార్డు ఉంది. పూర్తి పేరు వచ్చి మధ్వా హిడ్మా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుండి జరుగుతున్న కాన్పూర్ లో మరి కొంతమంది మావోయిస్టులు అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నట్టు మనకి సమాచారం అంటున్న పరిస్థితి. గ్రీన్ హెడ్ జవాన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడ నిరంతరంగా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ సరిహద్దు ప్రాంతంలో పూర్తిగా నక్సలైట్లు మౌతుడు ఆ ప్రాంతంలో దద్దరిల్లిన పరిస్థితి ఉంది. ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికి అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అల్లూరి సీతారాం జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతం అంటే ఇక్కడ ప్రధానంగా ఇటు సరిహద్దు ప్రాంతం అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రానికి ఇటు ఆంధ్రప్రదేశ్ కి మధ్య ఉన్నటువంటి మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతంలో హిడ్మా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హిడ్మా గతంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎన్కౌంటర్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ భద్రతా బలగాలకు ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు హెలిప్యాడ్ లో కావచ్చు, డ్రోన్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టు స్థావరాలను కూడా ఎంచుకొని భద్రతా బలగాలు పూర్తిగా మావోయిస్టులను అయితే నిర్మూలించిన భాగంగా ఆపరేషన్ కాంగర్ పేరుతోటి ఇప్పటికే మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మరికొంత ముఖ్య నేతలు అయితే కేంద్ర కమిటీ సభ్యులు 12 మందిలో ఉన్నటువంటి 4 లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ఇటు భద్రతా బలగాలు తీసుకోవడం జరిగింది. ఇటు ఛత్తీస్గఢ్ సీఎం కావచ్చు, ఇటు పూర్తిగా మావోయిస్టులకి సహకరించి వాళ్ళని లొంగిపోయే విధంగా కూడా చేశారు. వాళ్ళు లొంగిపోవడం వాళ్ళ మీద ఉన్న రివార్డు కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇప్పటికే ఇంటికి రా బిడ్డ అని చెప్పి
హిడ్మా తల్లి కొద్ది రోజుల క్రితం చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ మృతి చెందటంతో హిడ్మా మృతి చెందడంతో కూడా మావోయిస్టులకు తీరాన్ని లేవటని చెప్పొచ్చు. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలో వెళ్ళినటువంటి హిడ్మాది ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పునర్తి గ్రామం అని చెప్పొచ్చు. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత ఈ రోజు మృతి చెందటం పూర్తిగా ప్రక్షాళన అయిందని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే హిడ్మా గత ఎన్నో కార్యకలాపాలతో ఈ మావోయిస్టు కార్యక్రమాలతో ముఖ్య నేతగా కొనసాగారు. ఎన్నో ఆపరేషన్లు కూడా నిర్వహించారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు అతనిపై ఎన్నో కేసులు కూడా ఉన్నాయి, కోటి రివార్డు కూడా ఉంది. తన భార్యపై కూడా 50 లక్షల రివార్డు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. హిడ్మాతో పాటు ముఖ్యమైన నేతలు అనుచరులు కూడా ఇటు మావోయిస్టులు ఆ ప్రాంతంలో మృతి చెందినట్టు తెలుస్తుంది. పక్కా సమాచారంతో ఉదయం నుండి భద్రతా బలగాలతో పాటు ఇటు తెలంగాణ, ఏపీ సంబంధించిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారో తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అయితే కుంభింగ్ అయితే కొనసాగుతుంది. ఇటు ఎన్కౌంటర్ భారీ శబ్దంతో ఆ అటవీ ప్రాంతం పూర్తిగా దద్దరిల్లుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మారేడుమిల్లు అటు సరిహద్దు ప్రాంతంగా వచ్చి భద్రాచలం నుండి కోతవీడు దూరంలో ఆ మారేడుమిల్లు సమీపంలో పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతంలో హిడ్మా ఉన్నట్టు పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలోకి తెల్లవారుజాము నుండి పోలీసులు చేరుకోవడం జరిగింది. చేరుకొని అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పూర్తి గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అక్కడ తారసపడ్డారని తెలుస్తుంది. మావోయిస్టులు అగ్రనేత ఉన్నట్టు సమాచారంతో ఈ రోజు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ లో మృతి చెందినట్టయితే ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది. దీనిపై పూర్తిగా అధికారికంగా వెలువడే మరికొద్ది సేపట్లో అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే ఈ రోజు చదువుతున్న పరిస్థితి నేపథ్యంలో మరి కొంతమేర అక్కడ ఉన్నటువంటి ఎంతమంది మృతి చెందారు ఏంటి అనేది కూడా మరి కొంత సమాచారం రానుంది. భారీ విజయం అని చెప్పొచ్చు పోలీసులకి. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుల్లో ముఖ్యమైన వ్యక్తి హిడ్మా అని చెప్పొచ్చు. మరి కొంతమంది ఇప్పటికే మల్లోజులతో పాటు ముఖ్య నేతలు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుండి హిడ్మా పేరు ఒక్కటే వినపడుతుంది. హిడ్మా కూడా పూర్తిగా హతం చేస్తే ఇంకా మావోయిస్టులకి కోలుకొని లేదని దెబ్బని చెప్పొచ్చు అని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు హిడ్మా మృతితోటి మావోయిస్టు కోలుకొని దెబ్బని చెప్పొచ్చు. మరోవైపు 2026 కల్లా పూర్తిగా ప్రక్షాళన చేస్తానని చెప్పి కూడా అమిత్ షా తన ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. ఎందుకంటే 2020 మావోయిస్టు పార్టీ లేదనేది చెబుతామని కూడా ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతంలోని అధికారులు కూడా చెబుతున్నారు. నేపథ్యంలో ఈ రోజు హిడ్మా మృతితోటి మావోయిస్టు కోలుకోలేని దప్పొచ్చాను గంగోత్రి. ఏదైనప్పటికీ గత వారం రోజుల క్రితం తన తల్లి ఒక లేఖ ద్వారా రమ్మని చెప్పడం, ఈ రోజు మృతి చెందడం కూడా పలు అనుమానాలు కావిస్తుందని కూడా ఇటు రాజకీయంగా పార్టీలు కూడా ఇటు సిపిఎం, సిపిఐ సంయుక్తంగా ఉన్నటువంటి పార్టీలు చెబుతున్న పరిస్థితి అంది. ఏదైనప్పటికీ మావోయిస్టు మృతితోటి కీలక నేత మృతితోటి మావోయిస్టు కోలుకోలేని దెబ్బని చెప్పొచ్చు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.